మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పర్యటించారు. మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు చేయడంతో స్థానికులు బైపాస్ రోడ్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పలువురు వ్యాపారస్తులతో పాటు గ్రామస్తులు, భూ నిర్వాసితులు నిర్మాణాన్ని వ్యతిరేకించారు. దీంతో క్షేత్రస్థాయిలో బైపాస్ రోడ్ నిర్మాణాన్ని నేషనల్ హైవే అధికారులతో కలిసి వారు పరిశీలించారు. స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రజలకు నష్టం జరగకుండా రోడ్డు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఏం ట్రాఫిక్ ఉండదు. మీరు కావాలంటే ఒక ట్రాఫిక్ ఎంక్వైరీ చేసి ఒకవేళ ట్రాఫిక్ అవసరం ఉంటే పైపచ్చి అక్కడి నుంచి ఎండ్ పాయింట్ ఇక్కడ బైపాస్ రోడ్ గురించి జేసీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మన నేషనల్ హైవే అధికారులు రామాయపేట పట్టణానికి రావడం జరిగింది. వాళ్లకు ఎమ్మెల్యే గారి తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది. రోడ్డు ఏదైతే ఉందో దాన్ని మెదక్ రోడ్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కడ పబ్లిక్ ఎక్కువ నష్టం జరగకుండా తీసుకుంటే అయితే రామాయపేట పట్టణ ప్రజలు కానీ మేము ప్రజాప్రతినిధులు కానీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. వాళ్ళు మొండితనానికి పోయి నేషనల్ వాళ్ళు ఉన్న రోడ్డు మాత్రం ఖచ్చితంగా పరిగెత్తిస్తామని ఎమ్మెల్యే గారు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి ద్వారా మీటింగ్ పెట్టండి, ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒప్పుకొని పనిచేస్తామని చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.